Hello, my dear friends. Welcome back to Victoria's number one super recipes and super health tips and trips. ఇప్పుడు మేము ఎందులోకి ఎంటర్ అయ్యామో తెలుసా అండి 10 పిన్ బౌలింగ్ సెంటర్లోకి వెళ్ళాము. ఆ బౌలింగ్ సెంటర్లో అదొకటి మాత్రమే కాదండి, చాలా గేమ్స్ ఉన్నాయి. స్నూకర్స్ గేమ్ ఉంది, ఏరోప్లేన్ ఉంది, వర్చువల్ ఏరోప్లేన్ అనమాట. సో అన్నీ ఉన్నాయి, ఫ్రిజ్ బాల్ గేమ్ కూడా ఉంది అనమాట. సో ఆల్మోస్ట్ అన్నిటిని టచ్ చేసాము. సో యూ జస్ట్ హ్యావ్ టు పుట్ 1 పాయింట్ అండ్ యూ విల్ గెట్ సమ్ టైమ్ టు ప్లే ఆన్ ఇట్ అనమాట. సో మరి చూసేద్దామా అండి బౌలింగ్ ఒక్కొక్కరి పర్ఫార్మెన్స్ ఎలా ఉందో. యా, మా ఫియోనా కూడా రెడీగా ఉంది, సో ఎగ్జైటెడ్గా ఉంది. సో వాళ్ళు కూడా వేయచ్చు, వాళ్ళ కోసం అక్కడ ఒక ఎక్విప్మెంట్ ఉంటుంది, దాని ద్వారా కూడా వేయచ్చు చిన్నపిల్లలు. సో ఫస్ట్ నేను స్టార్ట్ చేస్తున్నాను. ఎస్, అండ్ క్యాథీ ఈజ్ ఫస్ట్ అండ్ షీఈస్ గోయింగ్ టు పర్ఫార్మ్ హర్ ఆసమ్ టాలెంట్. ఓ మై గుడ్నెస్, చూసారు కదా అక్కడ ఎంత బాగా కొట్టానో. సో ఫస్ట్ టైం, సో నాకేమీ ఆరితేరిన బౌలర్ని కాదు, బట్ దెన్ కొట్టాను. అండ్ మున్నా కూడా చాలా బాగా ఆడాడు, మా డాడీ కూడా చింపేశాడు అనుకోండి. అంతే కదా, చూస్తున్నారు కదా, ఇదిగోండి మా డాడీ టర్న్ ఇప్పుడు. సో ఇదిగో ఒక్కొక్కరిది తిప్పి తిప్పి లేపి వేశారు, అదిగోండి. బట్ ఫైనల్గా టచ్ మాత్రం కరెక్ట్గా తగిలింది. అండ్ నెక్స్ట్ మా మమ్మీ వస్తుంది, అండ్ ఆమెడేం తక్కువ తినలేదండి, చూస్తున్నారు కదా, ఇదిగో లండన్లో కరెక్ట్గా సూటి చూసి కొట్టింది, అదిగో ఆ ఒకటి పడడం చాలా గ్రేట్. అండ్ ఇట్ వాస్ వర్కింగ్ అవుట్ వెరీ వెల్. సో 2 టీమ్స్కి డివైడ్ అయ్యాము, అక్కడ పిల్లలు ఆడుతున్నారు అండ్ వీ ఆల్ పోయాడు. అసలు మా మున్న అయితే ఫుల్ దంచేశాడనమాట. బట్ వీళ్ళందరితో కంపేర్ చేస్తే నాది నంబర్ చాలా ఎక్కువగా ఉంది. ఎందుకనంటే నేను దంచాను అనుకోండి, వీడియోస్లో నన్ను ఎవరు క్యాప్చర్ చేయలేదు, నేనే అందరినీ క్యాప్చర్ చేస్తూ ఉంటాను కాబట్టి అందరిది బాగా రికార్డ్ అయింది. ఎక్కడైతే నాది ఫట్టుమంటుందో అక్కడ మాత్రం నన్ను క్యాప్చర్ చేశారు, నా పరువు ప్రతిష్ట తీయడానికి. బట్ అదర్వైజ్ జనాలందరూ బాగా ఆడారండి. సారీ, జనాలు కాదు, ఫ్యామిలీ మొత్తం మంచిగా ఆడారు. అండ్ ఆ మూడిట్లో రెండిటికి తగలడం అనేది ఆశ్చర్యం. అండ్ అలా ఆరితేరిన ప్లేయర్స్ ఉన్నారనమాట మన దగ్గర. అండ్ ఎస్పెషల్లీ నాకంటే ఎక్కువ బాలే బరువు ఉన్నట్టుంది, చాలా కష్టమైంది ఆ బాల్స్ని మోయడము. బట్ వెనకకి పడకుండా బాల్స్ అన్నీ ముందుకు వెళ్ళాయి. సో ఇక్కడ చూడండి, అదిగో ఆ బాల్ లేపాను. బట్ దెన్ ఎక్కడ కూడా అప్సెట్ అవ్వకండి, చూడండి ఆ బాల్ని చూస్తూ ఉండండి, అది వెళ్ళి హిట్ చేసింది. అండ్ అలాగే మన జీవితంలో కూడా ఎన్నోసార్లు తగలదు అనుకుంటాము కొన్నిటికి, కానీ తగులుతుంది. సో ఎప్పుడు కూడా హోప్ అనేది పోడగొట్టుకోవద్దు. అండ్ మా బుజ్జమ్మ కూడా ఇక్కడ వేస్తుంది, చూసారు కదా. అలా గెలవము అని అనుకున్న వాళ్ళు కూడా గెలుస్తారు. సో ఆల్వేస్ నాకైతే విక్టరీ ఎప్పుడు ఉంటుందండి, ఏ గేమ్ ఆడినా కానీ. సింగిల్స్లో మాత్రం ఖచ్చితంగా నేను గెలుస్తాను, అది ఇప్పుడే కాదు, చిన్నప్పటి నుంచి నాకు అలవాటు. అందరు అంటూ ఉండేవారు, విక్టోరియా నీ పేరు పెట్టారు కదా, సో పుట్టాక పెట్టారా గెలిచాక పెట్టారా అని. ఎందుకంటే ఆల్ ద టైమ్ ఐ లవ్ టు విన్ అనమాట. విన్ అవుతూనే ఉండే. ఇట్స్ నాట్ మై గ్రేట్నెస్, బట్ ఇట్ ఈస్ గాడ్స్ గ్రేస్ మాత్రమే. దేవా ప్లీజ్ గెలిపించు దేవా అంటే గెలుస్తాను, ఆ రోజు అడగలేదనుకో ఓడిపోతాను. సో కాబట్టి మొత్తం దేవుడే ఇస్తున్నాడండి నాకు. అండ్ నేను గెలిచాను విక్టోరియస్గా అంటే మాత్రం అది దేవుని కృప మాత్రమే. అండ్ ఏవైతే నాకు అవసరమో అవి నా దగ్గర ఉంచుతాడు దేవుడు, ఏదైతే అవసరం లేదో అది తీసేస్తాడు. అండ్ ఇప్పటివరకు నా లైఫ్ చాలా హ్యాపీగా ఉంది, ఒక పాపతో, ఒక హస్బెండ్తో హ్యాపీగా, ఒక ఫ్యామిలీ హ్యాపీగా బయటికి వెళ్తాము, ఎంజాయ్ చేస్తాము. అన్ని రకాలుగా దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, అందరికీ బ్లెస్సింగ్గా ఉండేటట్టు. సో నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను. సో ఇలాంటి టైంలోనే మనము దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. అండ్ ఈ టాపిక్ ఎందుకు వచ్చామంటారు? స్పెషల్గా అక్కడ బాల్ మిస్ అవుతుంది అనుకున్నాం, కానీ మిస్ అవ్వలే. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదిగో ఫియోనా చిన్నది, ద లీస్ట్ అని అనుకుంటున్నారా? కాదండి, ద బెస్ట్గానే కొట్టింది కదా. ఇలాంటి ఎగ్జాంపుల్స్ వచ్చినప్పుడే దేవుడు గుర్తొస్తూ ఉంటాడు అనమాట. అఫ్కోర్స్ డైలీ గుర్తుంటాడు, కాకపోతే టెస్టిమోనీ చెప్పడానికి ఇలాంటి చిన్న చిన్న కార్యాలు ఉంటే చాలండి, ఏవేవో గుర్తుకొస్తూ ఉంటాయి. సో అదనమాట స్టోరీ. సో ఈ బౌలింగ్ అంతా కవర్ అయ్యే వరకు ఏదో ఒకటి మాట్లాడాలి కదా. సో నేను నా ఎక్స్పీరియన్స్ని కూడా పంచుకున్నాను అనమాట. ఇక్కడ మా డాడీ కూడా తగ్గేదేలే అన్నట్టు చిన్న కుర్రాళ్ళ తయారయ్యి బాల్స్ని హిట్ చేస్తూనే ఉన్నాడు. అండ్ దట్ వాజ్ రియల్లీ ఆసమ్. మా మమ్మీ ఏమన్నా తగ్గింది అనుకుంటున్నారా? చూస్తున్నారు కదా, బాల్ పట్టుకొని రెడీగా ఉంది. అండ్ లండన్ గర్ల్ లాగా తయారయ్యి సమ్మర్లో ఫుల్ అదరగొట్టేసింది. అండ్ షీ ఆల్సో వాజ్ సో ఎనర్జెటిక్. వాళ్ళకి ఇంత ఏజ్ ఉంది అని మీరు ఏమైనా నమ్ముతారా? నమ్మరు కదా, అలా ఆడతారనమాట వాళ్ళు. అండ్ నౌ
ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా ఆడుతున్నారు జనాలు. అండ్ ఇక్కడ చూస్తే ఆ అమ్మాయి ఇక్కడ ఫోన్ని తన్నేస్తుందో అని టెన్షన్ పడిపోయాను నేను, బట్ తన్నలేదు. ఆ తర్వాత ఇంకొక ఆయన వచ్చాడు అలాగే జలకి ఇవ్వడానికి, ఆయన కూడా తన్నలేదు, బట్ చూశాడు. అండ్ అలాంటి లొకేషన్స్లో నా ఫోన్ పెడుతూ ఉంటాను. ఏం చేస్తామండి, ఎవరు మనల్ని వీడియో తీయనప్పుడు మనల్ని మనమే ఇలా తీసుకుంటూ ఉంటాం అన్నమాట. అండ్ నాకు ఒక డౌట్ వచ్చిందండి, అంటే చైర్ మీద నుంచి ఇలా లేవాలని నాకు ఎప్పుడు తెలియలేదండి. మా ఆయన భలే లేచాడు, చూస్తున్నారా బ్యాక్గ్రౌండ్లో నా వెనకాల చూడండి. ఇలా లేవాలని తెలియక ఎలాగో లేచాను. అలా దిగాలి చైర్ మీద నుంచి అని నాకు ఎప్పుడు తెలియలేదు, ఇప్పటి నుంచి అలాగే దిగుతాను. సో అలా అన్నమాట. ఎంజాయ్ చేస్తున్నారు అందరూ, ఫ్యామిలీ మొత్తం, కిడ్స్, పిల్లలు అందరూ. అండ్ నువ్వా నేనా సై అన్నట్టుగా అందరు ఆడుతున్నారు. సో ఇట్ వాజ్ రియల్లీ ఫన్. అండ్ బౌలింగ్లో అలా మా టైం పాస్ అయిపోయింది అన్నమాట. చాలాసేపు బౌలింగ్లోనే ఉన్నాము. అండ్ యూనో ఇంత పౌండ్స్ అంటే పర్టికులర్ అమౌంట్ ఆఫ్ పౌండ్స్ పే చేస్తే 2 టీమ్స్ ఆడొచ్చు అన్నమాట. సో ఆ 2 టీమ్స్లో గఫ్లెట్ జరిగిందండి. స్ట్రాంగ్ ప్లేయర్స్ మొత్తం అక్కడే ఉన్నారు, చిన్నపిల్లలు ఆడారు. సో అది కౌంట్లోకి రాదన్నమాట. జోక్ వేస్తున్నాను రండి, జస్ట్ ఫర్ ఫన్ బాగా సేపు ఆడాము, చాలా మంచిగా అనిపించింది అనమాట. అందరం ఆడాము ఆల్మోస్ట్. సో ఆ తర్వాత కొంచెం రిఫ్రెష్ అయిపోయి నెక్స్ట్ గేమ్కి వెళ్ళిపోయాము, స్నూకర్స్కి. స్నూకర్స్ కూడా ఆడతారా అంటే ఎస్, అందులో కూడా గెలిచాను మా డాడీ తోటి. వెయిట్ అండ్ వాచ్. సో గొప్ప చెప్పుకోవడం కాదు, నాట్ టు బోస్ట్, బట్ అదొక ఆనందము, గెలిచాము అని చెప్పుకోవడం కదండి. సో ఓడతాము అనుకునే టైంలో గెలిస్తే ఇంకా ఆనందంగా అనిపిస్తుంది. సో ఫైనల్లీ మన కాన్ఫిడెన్స్ మనల్ని ఒక్కొక్కసారి గెలిపిస్తూ ఉంటుంది. అండ్ దట్ టు అవర్ కాన్ఫిడెన్స్ షుడ్ బి ఆన్ గాడ్, అదొకటే నేను చెప్తున్నానండి. అండ్ చూస్తున్నారు కదా, ఇదిగో జార్జ్ స్టార్ట్ చేశాడు, చాలా ఎంజాయ్ చేసామన్నమాట ఈ గేమ్ కూడా. అండ్ మా మమ్మీ కూడా నేర్చుకుంది, అదిగో మరి ఏదో ట్రై చేస్తుంది. మా అన్నయ్య కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశాడు, అలా కాదు మమ్మీ ఇలా అని. అండ్ షీ కుడ్ ఏబుల్ టు మేక్ ఇట్. అండ్ అందరూ జంప్ ఓవర్ అయ్యారనమాట అన్ని గేమ్స్లోకి, చిన్న పెద్ద ఏమీ లేదు ఇక్కడ, అందరూ అన్ని యాక్టివిటీస్లో ఉంటారు. సో ఇది ఆడకూడదురా అది ఆడకూడదురా అని ఏమీ లేదు. ప్రతి ఒక్కరు చిన్న బుజ్జిదాని దగ్గర నుంచి పెద్ద ఓల్డ్ ఏజ్లో ఉన్న వాళ్ళందరూ కూడా అన్ని యాక్టివిటీస్లో పార్టిసిపేట్ అవుతారండి. డ్యాన్సెస్ కానీ లేకపోతే బ్యాడ్మింటన్ అని, ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్న గేమ్స్లో వాళ్ళు జాయిన్ అవుతూ ఉంటారు, ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకుంటూ ఉంటారు. ఖాళీగా అస్సలు ఉండరు, నేను ముసలోని ముసల్దాన్ని అని ములుక్కుంటూ అస్సలు కూర్చోరు, ఒకరి మీద డిపెండ్ అవ్వరు. బట్ ఆ లోపల నుంచి ఏదైతే ఎనర్జీ వస్తుందో దానివల్లనే వాళ్ళు బాగా ఇక్కడ ఏమంటారు పైకి వస్తూ ఉంటారనమాట. ఇక్కడ ముసలి వాళ్ళని చూస్తుంటే చాలా ప్రౌడ్గా అనిపిస్తూ ఉంటుందండి, అబ్బా ఇలా కూడా ఉంటారా అని. సో హోప్ఫుల్లీ మనం కూడా అలాగే ముసలిమైనాక ఉండాలని ఆశపడుతున్నాను. అండ్ ఇదిగో పిల్లలు ఆడుకునే స్టేజ్కి వచ్చేసారు. అండ్ లియోనా ఏది చేస్తే ఫియోనా అదే కాపీ కొడుతుంది అనమాట. అండ్ అది స్టాప్ చేస్తే ఇది స్టాప్ చేస్తుంది, అది జంప్ చేస్తే ఇది జంప్ చేస్తుంది, అది మియావ్ అంటే ఇది కూడా మియావ్ అంటుంది అనమాట. సో అలా కంప్లీట్ కాపీ క్యాట్ అనమాట. ఎందుకంటే లియోనా అంటే చాలా ఇష్టము ఫియోనాకి. అండ్ అది ఎక్కడికి వెళ్తే అక్కడే తోక పట్టుకొని వెళ్తూ ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ నేను షైనీ ఇద్దరం కలిసి ఫ్రిజ్ బాల్ ఆడాము. ఆఫ్ కోర్స్ ఇక్కడ కూడా గెలిచాము. అండ్ గెలిచాను. అండ్ ఐ ఫీల్ సో హ్యాపీ అన్నమాట. సో సింగిల్స్గా ఆడినప్పుడు మాత్రం గెలుస్తానండి, డబుల్స్గా ఆడినప్పుడు లేకపోతే డబుల్స్లో కూడా మోస్ట్ ఆఫ్ ద టైం గెలుస్తూ ఉంటాం. కానీ గ్రూప్స్లో చాలామంది డిపెండెన్సీ ఉంటుంది చూడండి, అక్కడ తంతది. ఎందుకనంటే బికాస్ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఆడతారు, వీ కెన్ నాట్ హెల్ప్ అవుట్ కదా. సో అలాంటి టైంలో మనం కొంచెం అలా గమ్మని ఉండాలన్నమాట. సో అది సంగతి. సో ఇక్కడ ఆయన నా సోది ఎందుకులేండి, కానీ ఇక్కడ చూద్దాము, ఏరోప్లేన్ చూద్దాం. చూసారు కదా ఎంత బాగుందో. ఇది వర్చువల్ ఏరోప్లేన్ అనమాట, లోపల వేసి దంచుతూనే ఉంటుంది. అయితే 5+ years వాళ్ళకి ఇది. మేము ముందు చూసుకోకుండా అక్కడ వార్నింగ్స్ చదువుకోకుండా ఫియోనా లోపలికి వెళ్ళిపోయింది లియోనా వాళ్ళతోటి. అది బయటికి వచ్చే వరకు నా గుండె దడమనింది. అండ్ ఇదిగో ఇక్కడ ఇంకొకటి ఉంది, చూస్తున్నారు కదా, ఇది ఫైరింగ్ అనమాట. అత్త కోడళ్ళు ఇద్దరు ఫైర్ చేశారు ఏదో కంట్రీని. అండ్ మళ్ళీ బ్యాక్ టు దిస్ ఏరోప్లేన్లోకి వచ్చేసాము. ఎంత కష్టంగా ఉండే తెలుసా, అందులో కూర్చొని దంచుతూనే ఉన్నారు. ఎక్కడెక్కడో ఎడారిలోకి తీసుకెళ్లారు. చాలా అంటే చాలా హారిబుల్గా ఉండే. బట్ ఆ పొట్టిది ఒక్కటే ఎలా కూర్చుందో ఏమో. నేను సెకండ్ టైం ఎలా ఉంటుంది చూద్దామని నేను వెళ్ళాను. బట్ ఇట్ వాజ్ లైక్ ఓ మై గాడ్, అలా ఉండే అనమాట. సో ఒక్కొక్కరు కళ్ళు గుడ్లు బయటకు వస్తున్నాయి, చూస్తున్నారు కదా, అది అట్లా భయం వేస్తుంది అన్నమాట. సో గట్టిగా పట్టుకొని కూర్చున్నాను ఫియోనాని. ఫస్ట్ టైం మరి ఎట్లా పాపం ఎలా ఏమంటారు కోపం అయిందో దాంతో ఐ డోంట్ నో.
బట్ సెకండ్ టైం మాత్రం నా ఒళ్ళో కూర్చుంది అండ్ ఇట్ వాజ్ రియల్లీ ఫన్. అన్నీ పిల్లలకి నేర్పించాలి, భయము అనేది తీసేయాలి. ఇక్కడ పిల్లల్ని అలాగే పెంచుతారు. సో మనమే చాలా ఓవర్ కేరింగ్ ఉంటాము, అలా ఉండకూడదు అనుకుంటాం. మేము కూడా నేర్చుకుంటున్నాం కొంచెం కొంచెం టూ మచ్ ఓవర్ కేరింగ్ ఉండకూడదని అండ్ కొంచెం స్ట్రాంగ్గా చేయాలని. అసలే ఫియోనా చాలా డెలికేట్ డార్లింగ్ లాగా మెత్తగా ఉంటుంది అనమాట. అండ్ కోర్స్ బయటికి అసలు ఏడవదు, లోపలే ఏడ్చుకుంటుంది, అసలు ఫీలింగ్స్ చెప్పదు. ఎందుకంటే మనం ఫీల్ అవుతామని. సో సచ్ ఏ నైస్ గర్ల్ అనమాట. సో ఐఎమ్ హ్యాపీ టు హ్యావ్ ఎ డాటర్ లైక్ దట్ కోర్స్. అండ్ అన్నిటికీ అడ్జస్ట్ అవుతుంది, భయపడదు. ఏదన్నా ఆడుకోవాలి అని అంటే మాత్రం కష్టమైనా కానీ ఆడుతుంది. సో అది అన్నమాట ఏరోప్లేన్ సంగతి. అండ్ కమింగ్ టు ద స్నూకర్స్, డాడ్ వర్సెస్ డాటర్ అద్దరగొట్టాము. ఫైనల్గా ఇందులో కూడా నేనే గెలిచాను. ఫస్ట్ది చాలా ఫన్నీగా ఉంది కదా, అలాగే ఉంటుంది. కానీ లాస్ట్కి వచ్చేసరికి ఏదో ఒకటి చేసి ద గేమ్ చేంజర్ అంటారు కదా, అలా గేమ్ చేంజర్ లాగా 100% ఈ విక్టరీ ఉంటుందన్నమాట. సో ఐఎమ్ సో హ్యాపీ టు అబ్బా ఇదేదో లైన్ బాగుంది. సో ఇది నేను గోయింగ్ ఫార్వర్డ్ యూస్ చేసుకుంటూ ఉంటాను అనమాట. సో అలా చాలా బాగా ఆడాము ఇద్దరము. అండ్ పోటాపోటీగా ఉండే చాలా టఫ్ గేమ్ అనమాట ఇది. ఫస్ట్ టైం ఆడాను నేను, నా లైఫ్లో ఎప్పుడు ఆడలేదు. బట్ ఫస్ట్ టైం కూడా గాడ్ బాగా గ్రేస్ చేయించాడు. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్. అండ్ ఇక్కడ ఆడిన గేమ్స్ అన్నీ ఫస్ట్ టైంవే. అండ్ చాలా నేర్చుకోవచ్చండి లండన్లో ఉంటే. సో మీరు ఈ సరౌండింగ్స్లో అంటే క్రాయిడన్ సరౌండింగ్స్లో ఎక్కడన్నా ఉంటే కనుక టిన్ పిన్ అని గేమ్ జోన్ ఉంది, అక్కడికి వెళ్ళిపోండి, ఎంజాయ్ చేయండి. మోస్ట్లీ బర్త్డేస్ టైంలో వెళ్తారండి అక్కడికి. ఈరోజు జార్జ్ బర్త్డే కాబట్టి మార్నింగ్ అంతా ఇట్లా సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాము, సో పార్టీ లాగా. సో ఇక్కడికి వెళ్ళి అక్కడ ఆడేసి ఆ తర్వాత ఇంకా మంచిగా హ్యాపీగా భోజనం చేసుకున్నాం. సో అలా ఎంజాయ్ చేసామన్నమాట. మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, టేక్ కేర్, బాయ్.